రొట్టెల పండుగ ప్రారంభానికి ఒక రోజు ముందే నెల్లూరులో సందడి నెలకొంది. పొదలకూరు రోడ్డులోని బారా షాహిద్ దర్గాను భక్తులు దర్శనం చేసుకుని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్నారు. రేపటి నుంచి 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు. లక్షలాది మంది ప్రజల నమ్మకం బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్లో బారా షాహిద్ దర్గా ఉంటుంది. దర్గాకి పక్కనే స్వర్ణాల చెరువు, రెండు కలిపి ఉన్న ఈ పుణ్యక్షేత్రంగా దీన్ని ఒక పవిత్ర స్నానాలు చేసే ఈ చెరువుగా కూడా దీన్ని భావిస్తారు. ఇంత పవిత్రమైన ఈ స్వర్ణాల చెరువుని భక్తులు దాదాపు ఈ రొట్టెల పండుగ జరిగే 5 రోజులు భారీ ఎత్తుగా లక్షలాది మంది వచ్చే పుణ్య స్నానాలు ఆచరించి ఇక్కడ రొట్టెలు పంచుకోవడం అనేది ప్రధానంగా జరుగుతున్న ఈ ప్రాంతం ఇది. మా దర్గా దగ్గర భక్తులందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. స్వర్ణాల చెరువు ప్రాంతం ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రొట్టెల పండుగను అధికారికంగా ప్రకటించి 2014 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షలాది మంది భక్తులకు సౌకర్యంగా ఉండేందుకోసంగా ప్రతి ఏడాది కూడా ఒకసారి జరిగే ఈ 5 రోజుల పంటకి దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే దీనికి రొట్టెల పంటకి 15 నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చి ఇక్కడ రొట్టెల మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. మహారాష్ట్ర, కేరళ, 2 తెలుగు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తారు. అయితే ప్రపంచ పండుగ అనేక దేశాల నుంచి కూడా భక్తులు ఎంతో నమ్మకంగా రొట్టెల పండుగకు వచ్చి ఇక్కడ రొట్టెలు తీసుకోవడం అనేది ఒక నమ్మకంగా జరుగుతుంది. ఈ రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఘాట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వీరందరూ కూడా చదువు రొట్టె, విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టె, ఆరోగ్య రొట్టె, ఈ విధంగా అనేక రకాల 10 ఘాట్లు ఏర్పాటు చేశారు. ఈ ఘాట్లకు సంబంధించి ప్రత్యేక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు. ఇక స్నానాలు చేస్తుంటే భక్తులందరికీ కూడా చుట్టూ కూడా మత్స్యకారులు ఒక రక్షణ కవచంగా ఏర్పడి దాదాపు 30 మంది ఈ బార్గేట్లలో ఉంటారు. ఎవరికి ప్రమాదం జరగకుండా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. దాదాపు 3 అంచెల భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు. రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటరెడ్డి గిరిధర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ వీరు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వారికి భోజన వసతులు, మంచినీటి సౌకర్యము, టెంట్లు, చిన్నపిల్లకాయలకి పార్కు లాంటివి అన్ని ఏర్పాటు చేశారు. అయితే దాదాపు ఈసారి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ ఏడాది ఈ రొట్టెల పండుగ అనేది నిర్వహిస్తున్నారు. ఈసారి 20 లక్షల మంది భక్తులు వస్తారని మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. ఎప్పటికప్పుడు సెట్లలో సీసీ కెమెరాల ద్వారా ఈ ఘాట్ల వద్ద ప్రమాదం జరగకుండా, ఎవరి ప్రాణాలకు కానీ ప్రమాదం జరగకుండా విధంగా ఇక్కడ ఒక ఏర్పాట్లు అనేవి చేశారు. ఈసారి ప్రత్యేకంగా 6 బోట్లు తీసుకొచ్చి బోటు షికారు కూడా ఇక్కడ స్వర్ణాల చెరువు వద్ద ఏర్పాటు చేసి ఒక పర్యాటకులకు కూడా ఒక సందడి వాతావరణం ఇక్కడ నెలకొంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే దీనికోసంగా పూర్తిగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులు కూడా ఈ రోజు నుంచి ఎక్కువగా రావడం అనేది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. నెల్లూరు స్వర్ణాల చెరువు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.